పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా 300కు పైగా సైకిళ్లు పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్, సిఎస్ఆర్ నిధుల ద్వారా సామాజిక బాధ్యత నిర్వర్తించడం అభినందనీయమని ఆయన తెలిపారు. చంద్రబాబు P4 పిలుపును అందుకొని పలు సంస్థలు సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు జరిపేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. విద్యా వ్యవస్థలో చంద్రబాబు ఆదేశాలతో మంత్రి లోకేష్ అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. మంత్రి నిమ్మల కంటే కూడా ఆ కుటుంబంలో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఒక్క చదువు మాత్రమే. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పని చేసుకునే ఆమె కూతురు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మరి అందులో ఉద్యోగం రావాలన్నా అది కేవలం విద్య వల్ల మాత్రమే, చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 3rd టైం పనిచేస్తూ ఉన్నాం, ఒక ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇట్లా అందరితోటి కూడా మరి ఒక గుడ్ రిలేషన్ తోటి వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ నాకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల్ని నా స్వార్థం కోసం, ఆ పరిచయాల్ని నేను ఎదగడం కోసం ఉపయోగించుకోకుండా నా నియోజకవర్గంలో నుండి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి సిఎస్ఆర్ ఫండ్స్, అందులో ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఇప్పుడు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో బరెల్ గ్రౌండ్స్ను కూడా బాగా డెవలప్ చేయాలని. ఎందుకంటే ప్రతి ఆ వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటికతోటి ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికి వెళ్తే ఇప్పుడు మనం అయితే ఎంత శుచిగా, శుభ్రంగా, ఆనందంగా, హాయిగా మనందరం కూడా తలదూకుని బొట్టు ఇటన్నీ పెట్టుకుని మనందరం కూడా మంచి షర్ట్లు వేసుకుని కూర్చున్నాం. కానీ మనం చనిపోయిన తర్వాత అక్కడ శ్మశాన వాటికి వెళ్తే అక్కడ ముక్కు మూసుకుంటే ఊపిరి అందక చనిపోతాం.